ఈరోజు మనం సింపుల్ అండ్ ఈజీ వేలో చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలి. చికెన్ కర్రీ అంటే కర్రీలాగా కాకుండా కొంచెం ఫ్రై లాగాను లైట్గా మనకి కర్రీ లాగా అనిపించేటట్టు చేసుకుందాం. ఫస్ట్ మనం ఏం చేయాలంటే కడాయి తీసుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఆ తర్వాత జీలకర్ర ఏంటంటే మనకి హెల్తీగా డైజెషన్కి ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి, డైజెస్ట్ అవ్వడానికి ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి నేను యూజువల్లీ అన్నిట్లో యాడ్ చేస్తూ ఉంటాను. అండ్ ఒక 3 చాప్డ్ ఆనియన్స్, అంటే గ్రేవీ మనకు ఎక్కువ కావాలి, కొంచెం గ్రేవీ లాగా ఉండాలి అనుకుంటే చాప్డ్ ఆనియన్స్ కొంచెం చిన్నగా చాప్ చేసి వేసుకోవాలి. 3 ఆనియన్స్ మీడియం సైజ్ ఆనియన్స్ తీసుకున్నాను నేను. ఆ 3 మీడియం సైజ్ ఆనియన్స్ చాప్ చేసి తీసుకోండి. అది వేసాక మంచి సాటే అవ్వాలి. అంటే ఇక్కడ ఏంటంటే ఆనియన్స్ ఎంత మంచిగా ఫ్రై అయితే మనకు అంత మంచి గ్రేవీ వస్తుంది. లేదంటే ఇట్లా ఆనియన్స్ పైన తేలినట్టు ఇట్లా కనిపించి అంత నీట్గా అనిపివ్వదు తినడానికి. ఇలా మొత్తం మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే ఏంటంటే ఆ గ్రేవీ టెక్స్చర్ వస్తుంది, మనకి బాగా అనిపిస్తుంది టేస్ట్. ఆ తర్వాత దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఆ పచ్చి వాసన వెళ్ళేంత వరకు ఫ్రై చేసుకోవాలి. దాంట్లో చిట్టి కూడా అంతా పసుపు వేసుకోవాలి. ఆ పసుపు కూడా వాసన వెళ్ళేంత వరకు కొంచెం ఫ్రై చేసుకోండి. మంచిగా ఫ్రై అవ్వాలి. అవన్నీ ఫ్రై అవుతేనే ఆ స్మెల్ పోయినాకనే మంచిగా అనిపిస్తుంది. అండ్ ఆల్సో మనం ఇప్పుడు నెక్స్ట్ పుదీనా వేసుకోవాలి. నేను ఎక్కువ ఏంటంటే పుదీనా అండ్ కొత్తిమీర కూడా దీంట్లోనే తాలింపులోనే వేసేస్తాను ఎక్కువ. ఎందుకు అలవాటు అయిపోయింది, బాగా మంచి టేస్ట్ అనిపిస్తుంది, దాన్ని కూడా ఫ్లేవర్ యాడ్ అవుతుంది, మంచిగా అనిపిస్తుంది టేస్ట్ అలా యాడ్ చేసినప్పుడు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే మనం చికెన్ కడిగి ఏదైతే పెట్టుకున్నామో ఆ చికెన్ యాడ్ చేసుకోవాలి. కొంచెం పసుపు అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి నేను పక్కన పెట్టుకున్నాను చికెన్. ఆ చికెన్ యాడ్ చేసేసుకోండి. ఇది ఒక 750 గ్రామ్స్ చికెన్ అనమాట నేను తీసుకుంది ఇప్పుడు ప్రజెంట్. ఆ 750 గ్రామ్స్ చికెన్ని యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసి పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకొని కొంచెం అది మగ్గాలి అనమాట మంచిగా. ఇప్పుడు వాటర్ అంతా వెళ్ళిపోయాక మనం స్పైసెస్ యాడ్ చేసుకోవాలి. స్పైసెస్ ఏమేమిటివంటే ఉప్పు, కారం, ధనియా పౌడర్, గరం మసాలా, చికెన్ పౌడర్. అంటే ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, ఇష్టం లేనికున్నా కానీ ఈ మసాలాస్ అన్ని మనం తీసేయవచ్చు. అంటే కొంచెం మంది నార్మల్గా ఇష్టపడతారు కదా, వాళ్ళ కోసం. అండ్ ఇవన్నీ అంతా వేసాక అన్నీ మిక్స్ చేసుకోవాలి. బాగా ముక్కలకు పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా ముక్కలకు అన్నీ పట్టేసుకోవాలన్నమాట. అవంతా మిక్స్ చేసి మనం వేసినవన్నీ మిక్స్ చేశాక టమాటోస్ వేసుకోవాలి. ఒక 3 టమాటోస్ మీడియం సైజ్వి వేసుకోండి, సో దట్ మనకు మంచి గ్రేవీ టెక్స్చర్ వస్తుంది. కొంతమంది గ్రేవీతో తినడానికి ఇష్టపడుతూ ఉంటారు కదా, వాళ్ళకి బాగా అనిపిస్తుంది అనమాట టమాటోస్ వేసుకుంటే. ఆ కొంచెం గ్రేవీ అనేది టెక్స్చర్ మనకు వస్తూ ఉంటుంది. కాబట్టి ఒక 3 మీడియం సైజ్ టమాటోస్ తీసుకొని అవి మొత్తం మెత్తగా అయ్యేంత వరకు కొంచెం ఉడికించుకోవాలన్నమాట. మంచిగా కలిపేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. ఒక 5 మినిట్స్ వరకు అలా మనం మూత పెట్టి టమాటోస్ ఉడికించుకోవాలి. టమాటోస్ అంతా మగ్గిపోయి గుజ్జులాగా అయినాక ఒక్కసారి కలిపేసుకొని ఆ టెక్స్చర్ చూడండి ఎంత బాగా అనిపిస్తుందో, గ్రేవీ టైప్ వస్తుంది. మనకి రోటీస్కైనా బాగుంటుంది, ఇది రైస్లో మిక్స్ చేసుకున్నా కానీ ఆ గ్రేవీ టెక్స్చర్, ఆ గ్రేవీ టైప్ బాగా అనిపిస్తుంది. ఫ్రై లాగా అనిపిస్తుంది, ఇక్కడ కర్రీ లాగా కూడా మంచి మిక్స్ చేసుకొని తినొచ్చు. లాస్ట్ ఫైనల్ టచ్గా మనం 2 పచ్చిమిర్చి అండ్ ఒక రెమ్మ కరివేపాకు వేసుకుంటే ఆ టేస్ట్ ఏమన్నా అనిపిస్తుందా. ఏదైతే మనం కరివేపాకు వేస్తాం కదా లాస్ట్లో, మోస్ట్లీ ట్రై చేయండి నాన్ వెజ్ కర్రీస్లో, చాలా బాగా ఫ్లేవర్ ఎన్హాన్స్ చేస్తుంది కరివేపాకు. అది వేసాక కొంచెం పెట్టి మగ్గించుకున్నాక ఇప్పుడు లాస్ట్ మనం మంచిగా మిక్స్ చేసుకొని అంత గ్రేవీ చూడండి ఎంత బాగా వచ్చేసిందో. ఇప్పుడు మనం వేసుకున్న ఆనియన్స్ది కానీ ఆనియన్స్ ఎక్కడ కూడా కనిపించవు మనకి. ఆ గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు వచ్చేంత వరకు ఫ్రై చేస్తే ఆనియన్స్ అసలు కనిపించవు. అలా ఆనియన్స్ అసలు కనిపించకుండా టమాటోస్ మంచిగా మగ్గిపోవి, ఆ గ్రేవీ మంచిగా అనిపిస్తుంది. టేస్ట్ ఆసమ్గా వచ్చింది. మీరు ట్రై చేయండి, డెఫినెట్గా బాగుంటుంది. అంతా మిక్స్ చేసుకొని కొంచెం వాటర్ ఎక్కువ అనిపిస్తే మనం లిడ్ తీసేసి ఆ వాటర్ ఎగిరిపోయేంత వరకు కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్ అంతా వెళ్ళేంత వరకు కలుపుకుంటూ మిక్స్ చేసుకుంటూ చూడండి.
ఒకవేళ గ్రేవీ మీకు ఇలా అయినా నచ్చుతుందంటే అక్కడి వరకు ఎండి చేసేయచ్చు. కానీ ఇంకొంచెం థిక్గా అనిపివ్వాలి మీకు అంటే హై ఫ్లేమ్లో పెట్టి కాసేపు మీరు ఫ్రై చేసుకుంటూ కలుపుతూ చేసుకున్నారంటే రెడీ అవుతుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇదే మీరు చపాతీతో తినొచ్చు, జొన్న రొట్టె ఏ దాంతో అయినా కాంబినేషన్లో చాలా బాగా సెట్ అవుతుంది. ఈవెన్ రైస్లో కూడా ఆ గ్రేవీ కూడా బాగా సెట్ అవుతుంది. టేస్ట్ మాత్రం యమ్మీ అనిపిస్తుంది. ఫైనల్ టచ్గా కొంచెం నిమ్మరసం హెవెన్. ఇంకా అంతే, అది ఇప్పుడు నిమ్మరసం వేసుకున్నాం కదా, కాస్త అటు ఇటు కలిపేసుకొని పెట్టేసుకుంటే యమ్మీ అండ్ యమ్మీ. నెక్స్ట్ సింపుల్గా చికెన్ కర్రీ అని చెప్పను, సింపుల్లీ చికెన్ ఫ్రై రొటీన్గా మనం చేసుకోవాలి అనుకుంటే బాగుంటుంది టేస్ట్. వన్స్ ట్రై, గివ్ ఇట్ ట్రై. బాయ్.